యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? మహాత్మా గాంధీ గారు మన దేశానికి ఏం చేశారు చెప్పండి, త్వరగా చెప్పాలి. ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేశారు, అవునా? ఆయన చేయాల్సిన పని చేశారు, ఫ్రీడమ్ ఫైటర్. అలాగే బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారు? ఎటికి చెప్పండి, రాజ్యాంగాన్ని అందజేశారు. అలాగా ఒక్కొక్కరు ఒక్కో పని చేశారు. మరి వారి వల్ల కూడా కొన్ని మేలు జరిగాయి. మరి రక్షకుడైన దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడంటే ఆయన చేసిన పని మానవులందరికీ అవసరం ఉంటుందా లేదంటే ఉంటుంది ఖచ్చితంగా. ఆయన ఏం చేశాడు, ఏమి ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి? ఆయన వల్ల నాకేం మేలు కలుగుతుంది? యేసు ప్రభు పరలోకాన్నే విడిచి భూమి మీదకి వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో పని చేయడానికి వచ్చాడు. ఆయన ఏం పని చేయడానికి వచ్చాడు? మీరు కాటన్ ధోరణి అడిగారు అనుకోండి, ఈస్ట్ గోదావరి వెళ్ళి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్లో చెప్తారు, కాటన్ ధోర ఏం చేశారంటే మాకు కాలువలు వేశారండి, పంట కాలువలు వేశారు, సస్యశ్యామలంగా కోనసీమగా మార్చేశారు. అంతకుముందు గోదావరి అంతా పొంగి పొరలి సముద్రంలో కలిసిపోతూ ఉండేది. పక్కనున్న గ్రామాలన్నీ కూడా ఈ గోదావరి పొంగినప్పుడంతా పక్కనున్న పల్లెలన్నింటినీ ముంచుకొని ఎత్తుకుపోయేది, ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయి. కరువు కటకాల్లో ఉండేవాళ్ళు, తినడానికి తిండి ఉండేది కాదు. ఆ రోజుల్లో కాటన్ ధోర అక్కడికి వచ్చి ఆయన బైబిల్ చదువుతున్నాడు. గిడ్యోన్స్ బైబిల్ అంటారు కదా, ఆ బైబిల్ సంబంధించినటువంటి ఒక బైబిల్ ఆయన యేసయ్య బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటే భక్తుడు ఆయన. ఆయన ఒక బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేస్తున్నప్పటికీ ఆయన మంచి భక్తుడు. ప్రార్థన చేస్తూ, దేవా ఈ ప్రజలందరూ బీదల వాళ్ళుగా ఉన్నారు, ఈ ప్రాంతంలో నన్ను అధికారిగా డ్యూటీ వేశారు, వీళ్ళకి ఏదన్నా చేయాలి, నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వరదలు వచ్చినప్పుడు అంత పల్లెలన్నీ కొట్టుకుపోతున్నాయి కదా, అలా కాదు, వీళ్ళందరికీ ఆ వరదలు వచ్చి కొట్టుకుపోయే పరిస్థితి లేకుండా ఆనకట్టలు నిర్మించి ఆనకట్టల ద్వారా నీరు నిలబడేలా చేద్దాం. నీరు నిలబడిందనుకో, ఆ నీటి నుండి పంట కాలువలకు పంపిస్తే పూర్తిగా నెరివిడిచిపోయిన భూమి అంతా కూడా 365 రోజులు పంటకు నీళ్లు అందుతూ ఉంటాయి. చక్కగా కోనసీమగా మారిపోతుంది, పంట పొలాలు పండించుకుంటారు. ఆ మంచి పని, మంచి ఐడియా. ఆయన భార్య ఒక పాట చెప్పింది, ఆయన కాటన్ గారి భార్య, మీరు మళ్ళా తిరిగి మన దేశం వచ్చేలోగా ఈ పేద ప్రజలకు ఏదన్నా చేయాలి, నీకెందుకు ఆలోచన వచ్చిందని అడిగాడు. ఒక పని మనిషిని మా ఇంట్లో పని చేయడానికి పిలుస్తారమ్మా అని అడిగింది బయటికి వెళ్ళి. ఒక పని మనిషి కావాలి, ఒక పని అబ్బాయి కావాలి, పని అమ్మాయి కానీ పని అబ్బాయి కానీ మా ఇంట్లో కొన్ని సాయం చేయడానికి పిలుస్తారా అంటే, ఎంతమ్మా, ఒక కాసివు, ఒక కాసిస్తే ఒక బిడ్డను కొనుక్కొచ్చి ఇచ్చేస్తాను మీకు. ఏంటి అమ్ముకుంటున్నారా పిల్లల్ని? అవును, తిండికి లేక పిల్లల్ని అమ్ముకుంటున్నారు, కొడుకుల్ని కూతుర్లు అమ్మేసుకుంటున్నారు. నువ్వు పని ఇస్తాను, జీతం అవసరంలా, అనా ఇటు పడే, ఎంతమంది పిల్లగాలు అంతమంది పిల్లల్ని కొనుక్కొచ్చి, అంటే వాడు ఒక అనాకు ఒక బిడ్డను కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఇచ్చేస్తాం. ఆ విషయం విన్నప్పుడు ఈ పరిస్థితులు ఇలా ఉండకూడదు, మారాలి. ఈ ప్రజలందరూ పిల్లలు నమ్ముకునే పరిస్థితి ఏంటి? తిండికి లేక పిల్లల్ని నమ్మేసుకుంటారా? నో నో నో. భర్త దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఏదో ఒకటి చేయాలి నువ్వు అని. కాటన్ ధోర ఆలోచించాడు, ప్రార్థించాడు, దేవుడు ఆయనకు ఆలోచన ఇచ్చాడు, చక్కని బ్యారేజ్ నిర్మించాడు. అందుకే కాటన్ గారి యొక్క పిక్చర్ ఇప్పటికీ మీకు రాజమండ్రిలో అలాగే ధవళేశ్వరం దగ్గర ఆయా ప్రాంతాల్లో కనిపిస్తుంది. మీకు గుర్రం మీద ఆయన నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఆయన కూర్చున్నట్టు కనిపిస్తుంది. మీరు ఇక్కడ గమనించాలి, ఆ ప్రాంతానికి కాటన్ ధోర వచ్చి ఏదో మేలు చేశాడు. మీరు చూస్తున్నారు స్క్రీన్, సార్ ఆర్థర్ కాటన్. దానివల్ల ఆయన వచ్చి ఆ ప్రాంతానికి ప్రేమించి ఆ ప్రజల కొరకు ఆనకట్టలు వేసి ఒక బ్రిడ్జ్ లాంటి నిర్మించి అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు వెళ్ళే విధంగా మార్గాలు ఏర్పాటు చేసి నీరు ఊరికే కొట్టుకొని సముద్రంలో కలిసిపోకుండా నీరు నిలబడేలా చేసి ఆ నీటి నుండి ఆనకట్టలు పంట కాలువలకు వెళ్ళి ఈరోజు కోనసీమ అలా అభివృద్ధి పొందిందంటే ఖచ్చితంగా కాటన్ ధోర తీసుకున్నటువంటి చొరవ, ఆయన తీసుకుని కష్టపడ్డాడు. అలాగే ఒక్క మనిషి ఇంత మేలు చేయగలిగితే సాక్షాత్తు దేవుడే మానవ రూపిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మానవులందరికీ ఎంత మేలు చేస్తాడో ఆలోచించే. ఎంత గొప్ప మేలు తెలుసా? పరలోకము నుండి ప్రభువే ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక దేశం నుండి మరొక దేశానికి వచ్చి బేద దేశాన్ని చూసి కనికరపడి తట్టుకోలేక, అయ్యో ఈ బేదలకు ఏదైనా చేయాలని చేసి పెట్టాడే. అతను ఒక మనిషి, కానీ పరలోకమందున తండ్రి ఎంత కనికరం గలవాడో తెలుసా? నీ కొరకు
నీ కుటుంబం కొరకు, మానవులని పిలువబడుతున్న స్త్రీ పురుషుల రక్షణ కొరకు ఆయన మానవ రూపంగా ఈ లోకానికి కన్యక గర్భవతిగా వస్తానని చెప్పాడు. వచ్చాడు. ఆయన ప్రవక్తల నోట పలికాడు. మీరు పుట్టక ముందు ఎప్పుడైనా 700 సంవత్సరాల క్రితం మీరు పుడతారని మీ తాతకి ఎవరైనా చెప్పారా? ఏంటి చెప్పారా? మీ నాన్నకి మీ అమ్మకి, అయ్యా 700 సంవత్సరాల ప్రవచనాలు వస్తున్నాయి, మీ బాబు పుడతాడని ఏమని చెప్పారా? 700, 2000, 3000 సంవత్సరాల క్రితం నుండి ప్రవచన వాక్కులు యేసు జన్మిస్తాడు కన్యక గర్భవతి గాని. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14-15 వచనాల్లో కన్యక గర్భవతిగా జన్మ. యెషయా గ్రంథం రాసిన గ్రంథము యేసు ప్రభు జన్మకు 700 సంవత్సరాలు వెనక, 700 years బ్యాక్ ఆ ప్రాఫెట్ దర్శనంలో చూశాడు. కన్యక వివాహం కాని అమ్మాయి బిడ్డను కంటుంది, ఆయన లోకరక్షకుడిగా వస్తాడని. 7:14 చదవండి ఒకసారి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఈ ప్రవచన లేఖనం రాయబడింది యెషయా గ్రంథము 700 years బ్యాక్. ఈ మాట ఎక్కడ నెరవేరింది? ఇక్కడ మీ వేలుంచుకుని 7వ అధ్యాయంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసుకోండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసుకున్నట్లయితే అక్కడ 18వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది, గర్భవతిగా ఉండను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించింది. అంటే పెళ్లి కాకలేదు, ఆమెను ఇతను కూడలేదు, కానీ గర్భం ధరించిందంటే యూదుల ప్రకారంగా రాళ్ళు వేసుకొట్టి చంపేస్తారు ఆమె. అతను కనుక నోరు తెరిచి చెప్పాడా, నాకు అసలు అమ్మాయితో సంబంధం లేకుండానే ప్రధానమే అయింది, మేము అసలు ఇద్దరు శరీరంగా కలవలేదు, కానీ గర్భవతి అయిందని చెప్తే అందరూ వచ్చి రాళ్ళేసి కొట్టేస్తారు, చంపేస్తారు. వాళ్ళ పద్ధతి అలా ఉండేది. కానీ నీతిమంతుడు ఇతను అనుకున్నట్ట, ఆ అమ్మాయిని అన్యాయంగా వదిలేయకూడదు, గర్భవతి అయింది, ఎలా అయిందో నాకైతే తెలియదు, ఆ దోషం నాది కాదు, నేను ఆమెను వదిలేద్దామని అనుకున్నాను. కానీ రాత్రి దూత వచ్చి గాబ్రియల్తో అతను మాట్లాడింది. ఎవరితో? యోసేపుతో. యోసేపు, ఆమె గర్భవతి అయింది ఎవరి వల్ల కాదురా నాయన, దేవుని ప్రవచన లేఖనం, పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకున్నప్పుడు ఆమె గర్భం ధరిస్తుందని దూత వచ్చి మాట్లాడింది. అప్పుడు ఆమె దూత ముందు చెప్పింది, దేవుని చిత్తమే జరుగునుగా. కానీ ఆ దూత ముందు ఆమె ఎప్పుడైతే ఆయన చిత్తమే జరుగునుగా అని చెప్పిందో పరిశుద్ధాత్మ ఆమె కమ్ముకుంది. ఆమె గర్భంలో ఉన్న శిశువు మనుషుల వల్ల పుట్టేవాడు కాదు, సాక్షాత్తు దేవుడే మానవ రూపాన్ని తీసుకుంటున్నాడు. ఆ రూపంలో మనిషిగా ఈ భూమి మీద జీవిస్తాడు, మనిషిగా నడుస్తాడు, మనుషుల మధ్యలో జీవిస్తాడు, మానవులకు తోడుగా వస్తాడు. కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మా బాధలు ఎవరికి అర్థమవుతాయి అంటున్నావా? మీ అమ్మను అడుగు, మీ నాన్న అడుగు. నువ్వు పుట్టినప్పుడు నిన్ను తీసుకెళ్ళి ఇబ్బందుల్లో ఉన్నామని పశువుల తొట్టులో పెట్టారా నిన్ను? గట్టిగా మాట్లాడండి. ఏ తల్లైనా కుడితి తాగే తొట్టిలో బిడ్డను పెట్టిందా? పెట్టలేదు. యేసయ్య ఎంత స్థానం తీసుకున్నాడు తెలుసా? దరిద్ర స్థానాన్ని తీసుకున్నాడు. చదువుదాం, ఆ వచనాన్ని కంప్లీట్ చేద్దాం. 1:19 ఆమె భర్త అయిన, నేను 20వ వచనం చదువుతున్నాను. 20వ వచనం. అతను ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చూడగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు నువ్వు ఇబ్బంది పడద్దు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక కన్యక గర్భవతి కుమారుని కనును అనే మాట చదవమంటున్నా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. 22వ వచనం. ఆ ఒక్క వచనాన్ని మీరు చదవండి గట్టిగా అందరూ. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టు. ఇక్కడ మీ వేలుంచి యెషయా గ్రంథము 7:14 చదవండి. యెషయా 7:14 చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నాను. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడు, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టు. మీరు ఇప్పుడు మత్తయి సువార్తలో చదివింది, యెషయా గ్రంథంలో చదివింది ఒకే వచనమా? ఎట్టి చెప్పండి. రెండు ఒకేసారి రాయబడ్డాయా? ఎట్టి చెప్పాలి. యెషయా గ్రంథం రాయబడింది ఎప్పుడు? ఆ తర్వాత 700 సంవత్సరాల తర్వాత రాయబడింది మత్తయి సువార్త. అంటే 700 సంవత్సరాలు అంటే 7 తరాలు.
7 తరాలు దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా యెషయా అనే ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాట యేసు ప్రభువారు నెరవేర్చాడు. ఆయన లేఖనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. కొంతమంది అనుకుంటున్నారు ఆయనండి వీళ్ళంతా సానుభూతి ప్రజలండి, యేసు ప్రభుని ఆయన ఎవరో తప్పు చేస్తుంటాడు, సిలువ వేసి కొట్టారు, అందుకని పాపం అందరూ ఆయన సిలువలు ఏర్పడి పాపం జాలిపడి సింపతి కోసం నమ్మేశారట. మేము అంత ఎర్రోళ్ళగా కనిపిస్తున్నాం మీకు? క్రైస్తవులంటే బుద్ధి లేని వాళ్ళు ఎర్రోళ్ళగా కనిపిస్తున్నావా? సత్యము తెలుసుకున్నాం, మేము సత్యాన్ని తెలుసుకున్నాం. సత్యమై ఉన్నాడు యేసు ప్రభు. మేము యేసు ప్రభుని నమ్మింది పప్పుల కోసం ఉప్పుల కోసం నమ్మలేదు. డబ్బుల కొరకు రేషన్ ఇస్తారంటే నమ్మలా. డబ్బులు ఇస్తే ఓట్లు వేసినట్టుగా డబ్బుల కొరకు యేసు నమ్మలా. మరి ఎందుకు నమ్మారండి యేసు ప్రభుని? ఆయన లోకరక్షకుడని రుచి చూచి సత్యమని గ్రహించి ఆయనే లోకరక్షకుడని తెలుసుకున్నాం కాబట్టి మేము ఆ సత్యం తెలుసుకోవాలి. సత్యం అనేది ఎక్కడికి వెళ్ళినా మారదు. ఏ దేశానికి వెళ్ళినా మారని దాన్ని సత్యం అంటారు. ఒకసారి ఏ దేశానికి వెళ్ళినా మారంది ఏదైనా ఉంటే చెప్పండి ఒకసారి. కానీ ఇప్పుడు భోజనం మనం అన్నం తింటాం, పచ్చడి వేసుకొని, గోంగూర పచ్చడి వేసుకొని. అమెరికా వెళ్తే వాళ్ళు కూడా తింటారు కదా, గోంగూర పచ్చడి వేసుకుని తింటారా? త్వరగా చెప్పాలి. మొన్న మధ్య తెల్లైన ఒక ఆయన వచ్చాడు, తెల్లదొర, పంజాబ్లో నడుస్తున్నాడు. పంజాబ్ వాళ్ళు బాగానే కారాలు తింటూ ఉంటారు. వాళ్ళు చపాతీలు తింటున్నప్పుడు ఈ పండు మిరపకాయల పచ్చడి మంచిగా పెట్టుకున్నాడు రైతు. ఈ తెల్లాయిన దారిలో పోతున్నాడు. నాకు ఆకలిగా ఉంది, ఏమన్నా మీరు తినేది ఇస్తారా అని అడిగాడు తెల్లాయిన. ఎందుకంటే గ్రామం దాకా వెళ్ళాలి. వాళ్ళు వస్తే 4-5 నెలలు ఇక్కడ మన దేశంలో ఉండి తిరిగి వెళ్తారు. కానీ అక్కడ బాగా మంచు పడేటప్పుడు డి విటమిన్ ఉండదని మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి ఎంత సూర్యుడు వెలుగున్నా మన ఇంట్లో కూర్చుంటాం, బయటికి వెళ్ళాం. మనకు ఉన్న డి విటమిన్ అంతా పాడు చేసుకుంటాం. వాళ్ళు వచ్చి మన దేశంలో నడిచి డి విటమిన్ బాడీ నిండా పెట్టుకుని వెళ్తారు వాళ్ళు. అక్కడ ఎక్కువగా మంచు పడుతున్నప్పుడు చల్లగా ఉంటుంది, సూర్యుడు కనపడ్డు కాబట్టి డి విటమిన్ లేక ఎముకలంతా మెత్తబడిపోతాయని ఫారిన్ కోడి ఎప్పుడైనా మీరు తిన్నా బ్రాయిలర్ చికెన్ తిన్న వాళ్ళు చేతులు పైకెట్టండి, దాని ఎముకలు ఎలా ఉంటాయి? నాటుకోడి ఎముకలు మీకు బాగా తెలుసు. అయితే నాటుకోడి ఎముకలు ఎలా ఉంటాయంటే గట్టిగా ఉంటాయి. ఫారిన్ కోడి బ్లారల్ మీరు బాయిలర్ మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క ఏమంటారు వాటిని, ఎప్పుడు మీకు చికెన్ సెంటర్లో అమ్ముతూ ఉంటారు కదా, వాటి ఎముకలు మీరు తింటున్నప్పుడు చాలా మెత్తగా ఉంటాయి. ఇది కోడే అది కోడే. ఎందుకని దీని ఎముకలు గట్టిగా ఉన్నాయి? దాని ఎముకలు అది నీడలో ఉంది, ఇది ఎండలో ఉంది. ఎండ తగిలిన ఎముకలు గట్టి పడ్డాయి, డి విటమిన్ దొరికింది దానికి. నీడలో ఉన్నదానికి ఏం దొరకట్లా. కాబట్టి మీరంతా కనీసం రేపటి నుండి అయినా ఈ వాక్యం విన్నాకైనా ఒక అరగంట ఎండలో కూర్చోండి. అంటే మిట్ట మధ్యాహ్నం వెళ్ళి మొహం ఇలా ఆరబెట్టుకొని కూర్చోమన్నా మొహం మాడిపోద్ది. ఎందుకంటే సూర్యుడు మామూలుడు కాదు. చేతులకు ఎండ తగిలేలాగా, కొంచెం కాళ్ళకి ఎండ తగిలేలాగా, దేహానికి ఎండ తగిలేలాగా, ఓ 10 గంటలకు దానికంటే ముందుగా మొహానికి కాకుండా మిగిలిన భాగాలకు ఎండ తగిలేలాగా ఉంటే మీకు డి విటమిన్ వస్తుంది. మన బాడీ తీసుకుంటుందట. బాడీ తీసుకున్నది ఎముకలకు అందిస్తుంది, లివర్కి అందిస్తుంది, అది బాడీకి పంచిపెడుతుంది. డి విటమిన్ ఒకటి తగ్గడం వల్ల అనేక రోగాలు వచ్చే అవకాశం ఉందట. ఎముకల నొప్పులు, కాళ్ళ నొప్పులు, అనేక విధాలు. సో దేవుడు అన్నీ పెట్టినా మనం పొందుకోలేకపోతున్నాం. ఒక సహోదరుడు విశాఖపట్నం ప్రాంతంలో ఒక పల్లె గ్రామానికి వెళ్ళాం. ఇలా గుడిసె మొత్తం కింద వరకు వేశారు, ఎక్కడ చోట్లేదు. ఒక మనిషి మాత్రం వంగి లోపలికి వెళ్ళాలి, వంగి బయటికి రావాలి. నేను అడిగా నా పల్లెలోకి వెళ్ళినప్పుడు, ఏంటన్నా మొత్తం మూసేశారు, లోపలికి వెళ్ళాలంటే వంగి లోపలికి వెళ్ళాలి. ఇలా వంగి పూర్తిగా ఇరుకు దూరం లాగా వంగని వెళ్ళాలి లోపలికి. మళ్ళీ ఎందుకు అలా వేస్తున్నాడు? గాలికి దొరికిపోతాం బాబు అన్నాడు. గాలికి దొరకడం అంటే తుఫాను గాలిలో వచ్చినప్పుడు ఇళ్ళన్నీ ఏమైపోతున్నాయి? ఎగిరిపోతున్నాయి. మేము కొండ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి గట్టిగా గాలి వస్తే ఆ గాలి లోపలికి ప్రవేశించిందంటే ఇల్లు వెళ్ళిపోతుంది. కనుక మేము కింద వరకు ఎక్కడ ఖాళీ లేకుండా వేసేసుకుంటాం. ఆ ఇంట్లో ఉన్న ఆయనకి ఏం ప్రాబ్లం అంటే స్కిన్ డిసీజ్ ఉంది. ఆయనకి చాలా నొప్పితో బాధపడుతున్నాడు. చర్మం అంతా కూడా పగిలిపోయి ఉంది. ఎందుకు ఇలా బాధపడుతుంది? ఎన్నాళ్ళుగానో బాధపడుతున్నాను, చాలా హాస్పిటల్కి విశాఖపట్నం వెళ్ళాను, కానీ నాకేం రోగం పోలేదన్నాడు. అయితే ఉదయకాలం ఎండలో ఒక గంట సేపు కూర్చుంటున్నావా అని చెప్పి అడిగా. లేదు బాబు, ఎండ అంటే నాకు పడదు, అసలే రోగం అని చెప్పాను. డాక్టర్ని కూడా అడిగి చూడు, వైద్యుడు మాతో పాటు ఒక డాక్టర్ గారు కూడా వచ్చారు. ఈయన కూడా సలహాలు ఇస్తారండి. ప్రార్థన చేసి ప్రేరాలు రాసుకో, ముందు యేసు నామములో ప్రార్థన చేసుకో. తర్వాత ఒక గంట సేపు తెల్లవారుజామున
8-9 గంటల టైంలో కొద్దిసేపు, ఒక గంట సేపు ఎండ తగలనివ్వని చెప్పిన 15 రోజుల్లో ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఆయన చర్మరోగం అంతా పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 15 రోజుల్లో ఎన్నో సంవత్సరాలు తిప్పలు పడ్డాడు. అంటే దేవుడు సూర్యుడిని పెట్టినా దాన్ని వాడుకోలేని ఎంతోమంది ఉన్నారు, అయోమయంలో ఉన్నారు. ఆ సూర్య వెలుగు నుండి వచ్చే మేలును వాడుకోలేరు. దేవుడు అనేక విషయాలు పెట్టాడు మన చుట్టూ. మంచి ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు తుమ్ములు, దగ్గులు, అందరికీ రోగాలే. అడిగా ఏమిటని. ఏమో పాస్టర్ గారు, మా సెల్ఫ్ నిండా మందులే. నేను ఆ ఇంట్లో గమనించాను. ఇంటికి కిటికీలు ఉన్నాయని చూసాను. ఉన్నాయి, కానీ అన్ని కిటికీలు వేసేసారు. ఒక డోరే ఓపెనింగ్ ఉంటుంది, రావడం వెళ్ళడం. అనండి, కిటికీలు ఎటు చెప్పాలి మూసేసి. ఎందుకు అని అడిగా. వాస్తు మంచిది కాదంట. వాస్తు బాగాలేదని ఎవరు అన్నారట. ఈ పక్క కిటికీలు అస్సలు ఉండకూడదని చెప్పంటే ఉన్న కిటికీలు ఉండగానే వెనక నుండి చిన్న చిన్న ఇటుకలు పెట్టి కట్టేశారు, మొత్తం మూసేశారు. గోడలా ఉంది. బయటకు వెళ్ళి చూస్తే గోడ, లోపల చూస్తే కిటికీలు ఉన్నాయి కానీ సిమెంట్తో మూసేశారు. వాస్తు బాగాలేదని. ఇంట్లోకి వెంటిలేషన్, ఫ్రెష్ ఎయిర్ రాదు. వస్తే ఒక దారిలో నుండి చట్టు నుండి వెళ్ళాలి. కాకి కూడా ఆలోచిస్తుందట ఒక ఇంట్లోకి వెళ్ళే ముందు, ఈ 2 డోర్లు ఉన్నాయా ఇంటికని. 2 డోర్లు ఉంటేనే కాకి వస్తుందట. ఎందుకంటే ఇటు నుండి వెళ్తే అటు నుండి బయటికి రావాలి. గాలి కూడా ఆలోచిస్తుంది, ఇటు నుండి రావాలి అంటే అటు నుండి వెళ్ళడానికి మార్గం ఉందని. మార్గం లేకపోతే ఇంట్లోకి వెళ్తే గాలి వచ్చినా కొద్దిగా వస్తుంది కానీ ఎక్కువ రాదు. అటువైపు కూడా విండో ఉంటే ఈ వేస్ట్ గాలి అంతా కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. విండోస్ తీయండి, వాస్తు లేదు, పాడలేదు. వాళ్ళు మిమ్మల్ని చావ కొడతారు. ఆ వాస్తు ఇదని అదే అని చెప్తుంటారు. ఈ వాస్తుల గురించి చెప్పే వాళ్ళ పిల్లలు కొంతమంది అమెరికాలో చదువుకుంటున్నారు, ఆస్ట్రేలియాలో చదువుతున్నారు. వాళ్ళ పిల్లలు చదువుకొని అక్కడ ఉద్యోగాల కోసం వెళ్ళారు. వాళ్ళ కొడుకులు ఉన్నది ఎక్కడో తెలుసా? వాస్తు చూడకుండా కట్టిన ఇంట్లో ఉంటున్నాడు. వాళ్ళ నానేమో అందరికి వాస్తు చెప్పి అది మూసే ఇది మూసే అంటున్నాడు. వాళ్ళ కొడుకు వెళ్ళేమో వాస్తు చూడకుండా కట్టిన ఇంట్లో కూర్చొని డిగ్రీలు సంపాదించి ఉద్యోగం కొట్టేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎలా సంపాదించాడు? క్రైస్తవ కంట్రీలోకి వెళ్ళాడు, క్రిస్టియన్ కంట్రీలోకి. మన దగ్గర చాలా అది కాదు ఇది కాదని చెప్తారు. అక్కడ క్రిస్టియన్ కంట్రీ, ఆస్ట్రేలియా, అమెరికా క్రిస్టియన్ కంట్రీ, యూరోప్ క్రిస్టియన్ కంట్రీస్. అక్కడ వాళ్ళు ఏం వాస్తులేం చూడకుండా కట్టారు. ప్రార్థన చేసుకొని బైబిల్ చదివి, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి బైబిల్ చదివితే ఇల్లులు కట్టారు, పెద్ద పెద్ద నివాసాలు కట్టారు, యూనివర్సిటీలు కట్టుకున్నారు. బైబిల్ చదివి ప్రార్థన చేసి స్టార్ట్ చేశారు. వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడలే, మనమే తక్కువని అంటలేదు. కానీ ఈ దేవునికి భయపడ్డారు. ఈ దేవుని ఎందుకు భయభక్తి కలిగి జీవించినప్పుడు వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చాడంటే ఇచ్చాడు. మనకివ్వడా మనకి ఇస్తాడు. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన ఎందుకు వచ్చాడో వాళ్ళు కనుక్కున్నారు. మనము కనుక్కోవాలి. యేసు ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, నాకేం చేస్తాడు. అది తెలుసుకోకపోతే నువ్వు నష్టపోతావు. అది తెలుసుకున్నావంటే నువ్వు మేలు పొందుకుంటావు. దేవుని బిడ్డరా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రతి వ్యక్తి ఒక పాపం తీసివేయడానికి. పాపక్షమాపణ లేకుండా నువ్వు బ్రతికినా నీ జీవితంలో ఎప్పుడు కన్నుమూస్తావో తెలీదు. పాతాళం నిన్ను ఎదురు చూస్తూ ఉంటుందట. పాతాళం ఎప్పుడు మింగుదామని. కన్ను మూస్తే చాలు మనలో ఉన్న పాపాలు మనల్ని ఈడ్చుకుపోతాయి. గనుక ఈ పాపములకు విరుగుడు యేసు ప్రభువారు పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, పాపము లేని పరిశుద్ధ రక్తమును సిలువలో మన కొరకు చిందించాడు. ఆ పరిశుద్ధ సమాధిని జయించి తిరిగి లేచాడు. ఈ సత్య సువార్త సర్వలోకానికి వెళ్ళి చెప్పమన్నాడు. అపోస్తలుల 1వ అధ్యాయం 8-9 వచనాల్లో, మత్తయి సువార్త 28, 19, 20 వచనాల్లో, మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో, నమ్మితే సరిపోదు, నమ్మి బాప్తిసం పొందుకొని తిరిగి జన్మించిన అనుభవంతో నువ్వు యేసు ప్రభు మార్గంలోకి వచ్చినప్పుడు నీ ఆత్మ ఎక్కడున్నా అది పరలోకం వెళ్ళే విధంగా ఎలా చేశాడంటే, ఆయన నీ పాపాన్ని, నీ శాపాన్ని సిలువలో తీసివేసి ఆ రక్తం కాచి ప్రాణం పెట్టడం ద్వారా ఈ రోజు నువ్వు ఆ యేసు నా హృదయంలోకి రమ్మని పిలవడం ద్వారా ఆయన నీ గుండెలో అడుగుపెట్టి ఏం చేస్తాడు తెలుసా? నీ గత జీవితంలో ఉన్న పాపాలు తొలగిస్తాడు. ఇక ముందు జీవితంలో పాపాలు లేకుండా బ్రతికే కృపనిస్తాడు, సహాయం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, పరిశుద్ధాత్మను నీలో ఉంచుతాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా మీరు పుట్టినప్పుడు నక్షత్రం వెలిసిందా? ఎట్టి చెప్పండి. మరి మీ నక్షత్రం పేరేంటో చెప్పండి. చెప్తుంటారు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి నక్షత్రం ఏంటో చెప్పండి, అబ్బాయి నక్షత్రం ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరికి పెళ్ళైంది అనుకోండి, ఏదో నక్షత్రం చూడమంటాడు. ఏ నక్షత్రం అది? అరుంధతి. అక్కడ ఏముండదు, ఏ దతి ఉండదు అక్కడ. అదిగో కనబడింది అంటాడు, కనబడలా పాడలేదు. అదిగో అరుంధతి కనబడింది అంటాడు. నేను అడుగుతున్నాను, ఆ నక్షత్రం నీది అన్నప్పుడు ఎంతో మంది వాళ్ళ నక్షత్రం అని, ఈ అబ్బాయి నక్షత్రం ఇది అన్నారు అనుకోండి, వాడు ఎదిగి పెద్దోడై ముసలోడై చనిపోతున్నాడా ఉంటున్నాడా? చనిపోయినప్పుడు నక్షత్రం కూడా ఏమవ్వాలి? ఈ నక్షత్రమే కదా. గట్టి చెప్పండి.
అది కూడా చచ్చిపోయి వీడిని ఆ నక్షత్రాన్ని ఒక పెట్టెలో పెట్టి తీసుకెళ్ళాలి. మరి వాడి నక్షత్రమే కదా? కాదు, నక్షత్రం మనకి, ఆ నక్షత్రానికి మనకి ఏం సంబంధం లేదు. అది దేవుడు కాలాలు లెక్క పెట్టడానికి నక్షత్రాలు పెట్టాడంట. సూర్యుడిని చంద్రుడిని డే అని నైట్ అని లెక్క పెట్టుకోవడానికి, అలాగే నక్షత్రాలు కాలాలు లెక్క పెట్టడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నక్షత్రం వెలిసింది కదండి. అంటే ఆకాశం స్పందించి ఆస్ట్రాలజర్స్ అంటే నక్షత్ర శాస్త్రాన్ని చూసే వాళ్ళకు కూడా ఇదిగో రక్షకుడు పుట్టాడు. అది ఎక్కడుందంటే దానియేలు గ్రంథంలో బబులోను ప్రాంతంలో, బబులోను రాజు ఏలుబడిలో బబులోను అనేటువంటి ఒక రాజ్యం ఉండేది. నెబుకద్నెజర్ టైంలో దానియేలు అనే జ్ఞాని ఉండేవాడు. ఎలా జ్ఞానవంతుడయ్యాడు అతను! యవనస్తుడు, చిన్నవాడు, ముమ్మారు ప్రార్థించేవాడు. రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడికి దేవుడు మహాజ్ఞానం ఇచ్చాడు. ఎంత జ్ఞానమో తెలుసా? ఈ రోజుల్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆయన ఆ రోజుల్లో రాసి పెట్టాడు. ఇప్పటికి 700 సంవత్సరాల క్రితం దానియేలు గారు రాసిన ఆ పుస్తకంలో, దానియేలు బుక్లో ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు ఆ రోజుల్లో ఉన్నాయి. రాయగలిగాడు, చూడగలిగాడు. అంత జ్ఞానం ఎలా వచ్చింది? మీ పిల్లలకు కూడా చెప్పండి, ప్రార్థన చేయించడం మీరు కూడా చేయండి. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉందో అడిగితే ఇస్తా అన్నాడు యాకోబు పత్రిక 1:5 పురుషులారా, జ్ఞానంతో మీ భార్యలతో కాపురం చేయమన్నాడు. ఎంతమందికి పెళ్ళి అయిందో చేయొద్దండి. మీరు ఎలా కాపురం చేయాలో తెలుసా? జ్ఞానంతో చేయాలంట. అజ్ఞానంతో చేస్తే ఇల్లు అయోమయంగా తయారవుతుంది. జ్ఞానము ఏంటో జ్ఞానం అంటే కుటుంబంతో ఎలా మాట్లాడాలి, బిడ్డలతో ఎలా సమయం గడపాలి, భార్యతో ఎలా మాట్లాడాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ జ్ఞానం లేదు, ఎర్రి జ్ఞానం వచ్చేసింది. ఎంతసేపు సెల్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంటావు, ఎంతసేపు సెల్ ఫోన్లో ఎవరితో చూస్తూ ఉంటావు. నో, అది లోక జ్ఞానం, అపవిత్రమైనది, మోసకరమైనది, దేవుడిచ్చిన బంధాలను పాడు చేసేటువంటిది. ఆ జ్ఞానం కాదు నీకు కావాల్సింది. నీ కుటుంబాన్ని నిలబెట్టుకునే జ్ఞానం కావాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనండి ఒకసారి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఇప్పుడు 3 రాలైతే ఇంటిని పెరికి వేస్తుందట. ఇప్పుడు ఉన్నటువంటి అనేక మంది స్త్రీలలో మూఢత్వం పెరిగిపోతుంది. భర్త మీద తిరగబడుతున్నారు, పిల్లల మీద తిరగబడుతున్నారు, తల్లి మీద తిరగబడుతున్నారు, నాన్న మీద తిరగబడుతున్నారు, కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. అమ్మా నీ ఇల్లు నాశనం అయిపోతుంది అయితే అవనివ్వండి, నా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అంటున్నటువంటి మూఢత్వం కలిగిన స్త్రీలు ఉన్నారు. ఏం ఎంజాయ్మెంట్ ఉంది? బయటికి వెళ్తే నరకం, పాపం, అంధకారం, నీ జీవితాన్ని నిండా ముంచేసుకుంటున్నావు. భయంకరమైన వ్యాధులు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అందులో ఏదో ఉందంటాడు సాతానుడు, లోకం ఏదో చెప్తుంది. ఏమీ లేదు అందులో, ఉన్నదంతా మోసం తప్ప. అలాగే కొంతమంది భర్తలై ఉండి భార్య బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాడికి జ్ఞానం లేదు. ఇల్లు విడిచి తిరుగువాడు జ్ఞానం లేనివాడు లెస్సైన జ్ఞానానికి విరోధం అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన వాటిని కాపాడుకోండి. దేవుని మార్గంలోకి రండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో తెలుసుకోండి. సత్యం ఎక్కడికి వెళ్ళినా మారదు. మరొక మాట చెప్పండి, సత్యం ఎక్కడికి వెళ్ళినా మరొకసారి చేయి చూపించాలి. సూర్యుడు ఏ దేశానికి వెళ్ళినా, అమెరికా వాళ్ళకు వేరే సూర్యుడు, జపాన్ వాళ్ళకు వేరే సూర్యుడు, మనందరికీ ఒకే సూర్యుడు. త్వరగా చెప్పాలి. ఒకే సూర్యుడు కదా, అవునా? ఎటుకి చెప్పాలి? సూర్యుడు ఎవరు అన్నారంటే యేసు ప్రభు మన గడ్డ మీద పుట్టలేదు కాబట్టి మనం నమ్ముకోకూడదండి అని. యేసు ప్రభు మన గడ్డ మీద పుట్టకపోతే మనం నమ్మకూడదా? అయితే సూర్యుడు మన గడ్డ మీద పుట్టాడా? ఎట్టి చెప్పండి. అయితే రేపు నుండి సూర్యుడిని వాడుకోవద్దు, మనం మూసేద్దామా? చంద్రుడు మన గడ్డ మీద పుట్టాడా? ఎట్టి చెప్పండి. ఈ లైట్ కనిపెట్టినటువంటి బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ మన గడ్డ మీద పుట్టాడా? అయితే లైట్లు ఆర్పేస్తామా? కంప్యూటర్ కనిపెట్టిన వాడు మన గడ్డ మీద పుట్టాడా? చెప్పాలి గట్టిగా. పుట్టలేదు. ట్రైన్ కనిపెట్టిన వాడు పుట్టలేదు. ఫ్లైట్ కనిపెట్టిన వాడు పుట్టలేదు. మరి మన గడ్డ మీద పుట్టకపోయినా వాటిని వాడుకుంటున్నామా? మీ దగ్గర ఉన్న శాంసంగ్ ఫోన్ ఏ గడ్డ మీద పుట్టినాడు కనిపెట్టాడు? సౌత్ కొరియా. ఐఫోన్ అమెరికాలో ఉన్నవాడు. మనం వాడుకుంటున్నామా లేదా? ఎవరు కనిపెడితే మనకేంటి? మనం పండించే పత్తి వాళ్ళు వాడుకుంటున్నారు కదా, మనం పండించే మిరపకాయలు వాళ్ళు వాడుకుంటున్నారు కదా. వాళ్ళకి ఆ భేదాలు ఇప్పుడు మనకెందుకు భేదాలు? అంటే ఎవరు ఎక్కడుండి వచ్చినా నీకు అవసరమైందని తెలిసి నువ్వు వాడుకుంటున్నావు. అలాగే రక్షకుడు ఏ దేశంలో పుట్టాడన్నది కాదు, నీ కొరకు రక్షణ తెచ్చాడు అంటే అది నీకు కావాలంటే, నీకు అవసరమైంది, ఆ రక్షణ తీసేసుకో. ఆ రక్షకుడు నాకు కావాలి ఇంకంతే. ప్రభు, యేసు ప్రభు, నువ్వు నాకేమిస్తావు? ఇదిగో రక్షణ ఇస్తున్నాను, పాపక్షమాపణ ఇస్తున్నాను, శాపం నుండి విడుదల ఇస్తున్నాను, నీ ఆత్మ నిత్యము బ్రతికే విధంగా నిత్యత్వాన్ని ఇస్తాను. నువ్వు ఎప్పుడు ఎక్కడ కన్ను మూసినా నీ ఆత్మ నరకానికి పోకుండా పరలోకాన్ని నీ కొరకు ఏర్పాటు చేశాను. నేనుండు స్థలంలో మీరుండులాగున మీ కొరకు స్థలం సిద్ధపరిచాను. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను.
అంతవరకు మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ ఉదయ సాయంకాలంలో వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ బతకండి. సత్యం మారదన్నాను కదా. 2 రోజులు మనకెంత? 4. అమెరికాలో ఉన్న వారికి 2 రోజులు, 4. చైనాలో ఉన్న వారికి 2 రోజులు, 4. 2 2s are 4. 3 2s are 6. ఏ దేశం వెళ్ళినా లెక్కమారు. చైనా వాళ్ళు తినే ఫుడ్ మనం తినేది ఒకటేనా? కాదు. ఆ? నిజమా? కాదు. జింపింగ్ గారు ఏం తింటారు? ఏ కప్పలు తింటాడో నాకు తెలియదు. వాళ్ళు చాలా టేస్ట్గా చేసుకుని తింటారంట కప్పల్ని, పురుగుల్ని. నేను చైనా వెళ్ళినప్పుడు వరుసగా ఒక పుల్లకి, ఏది చీపురు పుల్లలాగా ఉంది, దానికి వరుసగా గుచ్చేస్తున్నాయి. ఏంటో తెలుసా? అన్నీ ఇలా ఉన్నాయి వరుసగా. ఏదో సాయంకాలం బజ్జీలు ఇరిపిస్తాడేమో అనుకున్నాను నేను. మన బ్రదర్ తీసుకెళ్ళాడు, ఒక బ్రదర్, 2 బ్రదర్ పాస్టర్ గారు మధ్యాహ్నం రోజంతా ఫాస్టింగ్ ఉన్నారు. 5 గంటలకి ఫాస్టింగ్ ముగించుకునే ముందు బాగుంటాయి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఏంటివి అని అడిగా. చూస్తే అన్ని బొద్దింకలు ఫ్రై చేసి పెట్టారు. వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా కొనుక్కుంటున్నారు. ఏంటి మన పల్లీలు కొనుక్కున్నట్టుగా పొట్టలలో చుట్టిస్తున్నాడు వాడు. పొట్టలో చుట్టి ఇన్ని ఒక పుల్లకున్నాన్ని తీసేసి వేసేస్తే కర్రం బుర్రమని నవ్వులుతున్నారు బొద్దింకల్ని. ఓరే నాయన, కాసేపు ఇక్కడ ఉంటే నాకు ఉన్నదంతా వాంతి వచ్చేలా ఉంది. దయచేసి నా ఫాస్టింగ్ ఈ రాత్రికి కూడా కంటిన్యూ చేస్తున్నానని చెప్పా. తప్పదు మరి. ఇక్కడ వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు తింటున్నప్పుడు మనం పెట్టిన తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ రాత్రికి కూడా ఫాస్టింగ్ కంటిన్యూ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను నీళ్లు మాత్రమే తాగుతానని చెప్పాను. ఇంకా అవతలకు వెళ్తే పిల్లి మాంసం, కుక్క మాంసం, ఇక ఒకటని కాదు అన్ని రకాల పురుగులు అన్నిటిని కూడా తినేస్తారు. కానీ వాళ్ళకు కూడా 2 రోజులు, 4, 3 రోజులు 6. సత్యం మారదు, దేశం మారిన. అలాగే రక్షకుడు దేవుడు అందరికీ ఒక్కడే ఉంటాడు. ఊరికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, వీధికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు కాదు. అందరికీ ఒకే దేవుడు ఉంటాడు. సర్వలోక రక్షకుడు, సృష్టికర్త దేవుడైన ప్రభు ఈ సృష్టిని కలుగు చేశాడు, మానవులు కలుగు చేశాడు. తెల్లోళ్ళ రక్తమైన, నల్లోళ్ళ రక్తమైన, అందరి రక్తం ఎరుప, తెల్లోళ్ళ రక్తం తెల్లగాను, నల్లోళ్ళ రక్తం, ఆఫ్రికన్స్ రక్తం నల్లగాను, మనవాళ్ళ రక్తం సామన్సాయి రంగులో ఉందా? అందరి రక్తం ఎరిపేనా? అందరి రక్తం ఎరుపే. ఎరుపన్నోళ్ళు చేయటండి. ప్రైజ్ ద లార్డ్. అయితే సృష్టికర్త అయిన దేవుడు మానవులందరికీ ఒక రక్షణ ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ సొంతం చేసుకోండి. యేసయ్య వచ్చింది నీ కోసం, నీ కుటుంబం కొరకు. ఆయన వదిలిపెట్టొద్దు. ఆయన చేతులు పట్టుకో, గట్టిగా పట్టుకో. ప్రభు నాకు సహాయం చేయమని అడుగు, ఆయన నీకు సహాయం చేస్తాడు. అజ్ఞానం వద్దు, మూఢత్వం వద్దు, జ్ఞానం పొందుకోండి. అది మీ జ్ఞానం ఆత్మను రక్షిస్తుందట. జ్ఞానం గలవాడు ఇతరులను రక్షించునని సామెత 11 ఆఖరి వచనంలో ఉంది. నేను రక్షించబడినప్పుడు ఆ మాటలు చదివినప్పుడు, దేవా ఆ జ్ఞానం నాకు కావాలని ప్రార్థన చేసి, అప్పుడు మీరు ఎవరు నాకు తెలియదు. స్టీవెన్ పాల్ అంటే నేనెవరో మీకు తెలియదు. అప్పుడు ప్రార్థించాను, ప్రభు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం ద్వారా ఇతరులు నేను రక్షిస్తానా? అయితే ఆ జ్ఞానం నాకు కావాలని కూర్చున్నాను. ఫాస్టింగ్ చేశా, ప్రార్థన చేశా. ఇప్పుడు అనేక ఆత్మల దేవుడు నా ముందుకు తీసుకొచ్చాడు. ఎలా వచ్చారు మీరంతా? నేనెవరో మీకెలా తెలుసు, మీరెవరో నాకెలా తెలుసు అంటే వాక్యమైన దేవుడు మనందరినీ కలిపాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీకు కూడా జ్ఞానం ఇస్తాడు. దానియేలు ముమ్మారు ఏం చేశాడు? ప్రార్థించాడు. మీరు కూడా చేస్తున్నారండి విన్నానే. మీరు కూడా చేస్తున్నారంటే ఎంతమంది ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి. చేస్తున్నారంటే నేను విన్నాను. ఏం చేస్తున్నారంటే 3 సార్లు మానకుండా చేసేది ప్రార్థన కాదు, కానీ తింటున్నారంట. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నారు, మర్చిపోకుండా రాత్రికి ఏం చేస్తున్నారు? ముమ్మారు చేస్తున్నావు కదా. ఈ భోజనం చేసినప్పుడంతా ఒక చిన్న ప్రార్థన చేయి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, మాలాంటి సేవకుల కోసం చిన్న ప్రార్థన చేయి. చేస్తాను వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతో ప్రార్థన అవసరం చేయమన్నాను కదండి. ప్రభువా, ఈ రైసు పండించిన రైతుని, ఆ కూలీల్ని, కలుపు తీసిన వారిని, బస్తాలు మోసిన వారిని, మిల్లాడించిన వారిని, రేషన్ కొట్టుకు తెచ్చిన వాడిని, రిటైల్ సెల్లర్ని, షాపు నుండి ఇంటికి తీసుకొచ్చిన మా పెద్దమ్మని దీవించిన ఆయనలోగా మీ అన్నం కుక్క తినేసి వెళ్ళిపోను. నువ్వు అంతసేపు ప్రార్థన చేయనక్కర్లా. ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ఈ ఆహారాన్ని శుద్ధీకరించండి. ఇది నేను తీసుకుంటున్నప్పుడు మరెక్కువ శక్తిని, బలము నేను పొందుకొని నీ సేవ చేసేలాగా, నీ చిత్తం చేసేలాగా, నా ఇంటికి సాయం చేసేలాగా నాకు శక్తిని, బలం దయచేయండి. దీనిలో ఏమైనా దోషాలంటే తీసేయండి, పరిశుద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఈ సిద్ధపరిచిన హస్తాలను, ఈ అన్నం వండిన ఆ చేతిని దీవించు నాయన అన్నప్పుడు మీ భార్య ఆ మాట వింటే ఎంత ఆనందపడిపోద్దో కదా. అన్న ఇదే తీసా, ఎక్కకపోతే ప్రభా
కష్టపడి వండింది నాయన, దీవించు తండ్రి. ఆమెకు మంచి ఆరోగ్యం ప్రభు, ఇల్లందరూ వండి పెడుతుంది. గుర్తించావా? ఒక వ్యక్తి ఎవరైనా భోజనం పెడితే థ్యాంక్స్ అమ్మ అంటావు కదా. మీ ఇంట్లో ఆ అమ్మ, నిన్ను కన్న అమ్మ, నేను చేసుకున్న నీ భార్య రోజంతా వండి పెడుతుంది కదా, ఎన్ని రోజులు. చెప్పావా? థ్యాంక్స్ చెప్పావా? ప్రార్థన చేసావా? ఆ చేతులను దేవుడు దీవించును గాక అన్నావా? ఇప్పుడే నాను అను సునీల్ చేతుల పైకెత్తాను. అంత నీ కీబోర్డ్ వాయించబట్టి ఇల్లంతా నడుస్తుంది అనకు. ఇంట్లో మీ ఆవిడ వండబట్టి నడుస్తుంది. హల్లెలూయా. అందరూ కూడా ఇంట్లో ఉన్న భార్యను, అమ్మని వండి పెట్టిన వాళ్ళని గుర్తించండి, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. ఆ ప్రార్థన వాళ్ళు వింటే వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుంది. నన్ను అసలు రికగ్నైజేషనే లేదు మన దగ్గర. పైగా మళ్ళీ ఏంటి కాకిలాగా పొడవడం, కూర ఏమైనా చేసా బాగాలేదు అసలు, ఏంటి అన్నం అసలు పల్లవి చేస్తుంది, సూపర్ ఉంటుంది. అన్నావో రాత్రికి అన్నం ఉండదు. ఏం చేసావు మేరీ అంటే పల్లవింటికి వెళ్ళి తినిరాపో అంటుంది. కాబట్టి నీ భార్యను మరొక స్త్రీతో పోల్చవద్దు, నీ భర్తను మరొక పురుషునితో పోల్చొద్దు. అతను చూడండి, ఇతను చూడండి అనొద్దు. చంద్రుడు చంద్రుడే, సూర్యుడు సూర్యుడే. ఏంటి చెప్పండి? సూర్యుడే. నక్షత్రమే. సూర్యుడిని ఎన్నాళ్ళు మొరపెట్టినా చంద్రుడిలాగా మారగలడా? చంద్రుడు ఎన్ని రోజులు చెప్పినా నువ్వు ఉన్నావు ఎందుకు, సూర్యుడిలాగా ఉండు, సూర్యుడిలాగా ఉండు అంటే చంద్రుడు మారుతాడా? దేవుడు 5 వేళ్ళు ఒకలాగా పెట్టలా, ఒక్కొక్క వేళ్ళు ఒక్కొక్క విధంగా చేశాడు. అందరిని ఒకేలా చేస్తే నడవది ప్రపంచం. ఒక్కొక్కరు విలువ తెలుసుకోండి. అన్ని వేళ్లకు విలువ ఉన్నట్టు ప్రతి మనిషికి విలువ ఉందన్న వారు గట్టిగా చప్పలు కొట్టి నీకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అది గుర్తించే యేసయ్య నీకు విలువ ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఇంట్లో వాళ్ళకి నీకు విలువ ఇవ్వకపోవచ్చు, నీ బంధుమిత్రులు, కానీ యేసయ్య నిన్ను ఎంతగానో విలువతో ప్రేమించాడు, తన ప్రాణమే నీ కొరకు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఆ యేసయ్య ఇచ్చే రక్షణ నేను పోగొట్టుకోకూడదని వారి చేతుల పైకి ఎత్తండి. నేనే కాదు, నా ఇంటి వారు, నా దేశ ప్రజలందరూ పొందుకోవాలని చేతుల పైకి ఎత్తి గట్టిగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మనం ముగించుకోబోతున్నాం. ఎవరు ఎటు కదలొద్దు. ఆశీర్వాదం వరకు చేతులు ప్రభు అయిపోయి గట్టిగా ప్రార్థన చేయండి. యేసయ్య, ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చారు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు, తప్పిపోయిన వారిని దారిలోకి తీసుకురావడానికి, అంధకారంలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి, బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి, గుడ్డివారి కన్నులు తెరవజేయడానికి, మేలు చేయడానికి, రక్షించడానికి, శాపము నుండి పాపము నుండి విముక్తి కలిగించడానికి, సర్వలోకమును రక్షించాలని పరలోకాన్ని విడిచి వచ్చావు నాయన. గొప్ప దేవుడు తండ్రి, సజీవుడు నాయన. మా కొరకు మరణించి రక్తమును కార్చి నా స్థానంలో నీవు సిలువను మోసావు, నా స్థానంలో సిలువను భరించావు, నీ స్థానం నాకు ఇచ్చావు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని ఈ గొప్ప స్థానం మాకు ఇచ్చావు నాయన. మా స్థానంలో నీవు పాపిగా మరణించావు. పాపము లేని వాడవై ఉండి కూడా పాపులమైన మా కొరకు సిలువ భరించావు నాయన. నీ త్యాగాన్ని మర్చిపోలేదు. ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారు? ఆ రక్షణ నేను పొందుకొని నా ఫ్రెండ్స్ స్నేహితులకి, నా బంధుమిత్రులకు, నా దేశ ప్రజలకు చెప్పగలిగే కృపనిమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ క్రిస్మస్ సందర్భంగా చెప్పండి, అనేక పేద బిడ్డలు, అనాథలు, విధవరాండ్రు మేలు పొందేలా ఆశీర్వాదాలు కుమ్మరించండి. ఈ రాత్రి నుండి మీ దీవెన వర్షం మా మీదకి రావాలి నాయన. ఈ నెలాఖరులో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నా. కాపాడండి తండ్రి. నూతన సంవత్సరంలో ప్రవేశించేలోగా ఎలాంటి మరణాలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా, కీడులో పడకుండా, శోధనలో పడకుండా తప్పించుము తండ్రి, కాపాడము తండ్రి. చేతులెత్తి గట్టిగా ప్రార్థించే, చేతులెత్తి ప్రభు ఏ కీడులో పడకుండా కాపాడు నాయన. 31st నైట్ మేమంతా కూడుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. ఈలోగా ఎలాంటి మరణాలు రాకుండా సహాయం చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎలాంటి ప్రమాదంలో పడకుండా తప్పించమని గట్టిగా అడుగుతాం. చేతుల పైకెత్తి శోధనలో పడకుండా తప్పించండి. నీ కాపుదలు మాకు ఇవ్వండి ప్రభా. నీ సన్నిధి మాకు కావాలి. నీ సన్నిధానాన్ని మాకు తోడుగా ఉండాలి. నీ కాపాడే దూతలను మాకు తోడుగా పంపించండి. మా రాకపోకల్లో కాపాడండి. ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఈ సంవత్సరానికి ఆఖరి నెలలో ఉన్నాం. ఈ ఆఖరి నెలలో కొద్ది రోజుల్లో గొప్ప కార్యాలు జరిగించుము దేవా.
ఆశ్చర్యాలు జరిగించము నాయన, అద్భుత కార్యములు జరిగించండి. నీ ప్రజల కన్నీళ్లు తుడిచివేయండి. వారిలో ఉన్న బంధకాలు తొలగిపోను గాక. సాతాను శక్తులు, దురాత్మ శక్తులు వారి కుటుంబాలను విడిచిపోవును గాక. వారి పిల్లల్లో, వారి కుటుంబాల్లో, తల్లిదండ్రుల్లో గొప్ప కార్యములు జరుగును గాక. ఆరోగ్యం బాగవును గాక, మనస్సు బాగవును గాక, ఇల్లు కుటుంబాలు స్థిరపడును గాక, జీవితాలకు వెలుగు వచ్చును గాక. విదేశాల్లో ఉన్నా, మా దేశంలో ఉన్న, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా దేవుని సమాధానం మీకు, మీ కుటుంబాలకు కలుగును గాక. ఈ రాత్రి వెళుచుండగా దేవదూతలు మీకు తోడుగా వచ్చి ఇళ్లకు క్షేమంగా చేర్చుదురు గాక. మీ ఇళ్లలో ఉన్న బంధకాలు, ఇబ్బందులు, శోధనలు, నానా విధమైనటువంటి అపవాదికు బంధకాలన్నీ యేసు నామములో తొలగించబడును గాక. ప్రభు ఆ సాతాను శోధనలను కొట్టివేస్తుండగా చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం చేయండి. Be healed, be filled, be blessed in Jesus' name. తల మీద ఒక చేయి పెట్టుకోండి, ఒక చేయి ప్రభు వైపు ఎత్తండి. యేసునాథాన్ని ఆశీర్వదించమని గట్టిగా అడగండి. పరలోక వైపు చేయెత్తి గట్టిగా, ప్రభు నీ ఆశీర్వాదములు నా మీదకి, నా కుటుంబం మీదకి, సంఘం మీదకి రావాలి, పిల్లల మీదకి రావాలి. ప్రభు సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తుండగా వీరి తలల మీదకి ప్రభు, యేసు రక్తము వలన మేము నీతిమంతులు అయ్యామని రాయబడింది. నీవే మమ్మల్ని నీతివంతులుగా చేశావు. మా నీతి కాదు నాయనా, మా నీతి కాదు, నీవిచ్చిన నీతే, నిన్ను బట్టే మమ్మల్ని నీతిమంతులుగా చేశావు. అవును ప్రభు, ఇదిగో యేసు రక్తమును ఆశ్రయించిన వీరందరూ, వీరి తలలు నీతిమంతుని తలలుగా మారాయి కనుక నీతిమంతుని తలల మీదకి ఆశీర్వాదం వచ్చినని రాయబడిన నీ వాగ్దానము వీరిలో నెరవేరునుగాక. నీ ఆశీర్వాదము మా తలల మీదకి వచ్చునుగాక. నీ కొరకు జీవించే కృప, నీ చిత్తం చేసే కృప, నీ సాక్షులుగా బ్రతికే కృప వీరందరికీ ఇమ్మని యేసు ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి. దీవించబడ్డాను అని గట్టిగా కేక వేయగలరా? యేసు నామములో దీవించబడ్డాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ అని కేక వేయండి. చప్పట్లు కొడుతూ యేసుకి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్.